ప్రవచనాలు చెప్తూ పూట గడుపుకునే మరి గరికపాటి గారి యొక్క ఈ వ్యాఖ్యానాలను ఖండిస్తున్నాం. దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తూ వలస కూలీల పిల్లలు, అదేవిధంగా అనాథల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి సందర్భంలో, విధి లేని పరిస్థితులలో మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న సందర్భంలో వారికి ప్రభుత్వం కల్పించేటువంటి మధ్యాహ్న భోజనం గురించి తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసినటువంటి, అనుచిత వ్యాఖ్యానాలు చేసినటువంటి గరికపాటి వ్యాఖ్యానాలను తీవ్రంగా బీసీఎఫ్ తరపున, వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మరి గరికపాటి గారు అగ్రకుల దురహంకారాన్ని మానుకొని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, పేద మైనారిటీ పిల్లలు చదువుకునేటువంటి పేదల గురించి ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం ఆయన బుద్ధిహీనతకు నిదర్శనం. ఆయన అన్నం తింటున్నాడా లేదంటే గరిక తింటున్నాడా అర్థం కావడం లేదు. మరి పరాన్న బుక్కుగా ఏదో 4 మాటలు చెప్తూ మరి ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు జాతి ఉద్ధరణకు ప్రజలను చైతన్యం చేసేటట్లుగా ఉండాలి తప్ప ప్రజలను మూర్ఖులుగా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా తయారు చేయకూడదు. మీరు చేసిన వ్యాఖ్యలకు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. బీసీఎఫ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్, బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.